నోయిడా పరిసర ప్రాంతాల్లో అక్కడ ఉన్నటువంటి పరిశ్రమలో పనిచేసేటువంటి కార్మికులకి రోజుకి 12 గంటలు పని చేపిస్తా ఉన్నారు. 8,000 కంచికి 9,000 మించి వేతనాలు ఇవ్వడం లేదు, నిర్బంధం ప్రయోగిస్తున్నారు. ఒక్కటంటే ఒకటి కార్మిక సంక్షేమం లేదు. కనీసం లంచ్ అవర్ విరామ సమయం కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. మూత్రశాలలు కూడా పోలేనటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి 3 రాష్ట్రాల బీజేపీ పాలనలో అక్కడ కార్మిక వర్గం మీద యథేచ్ఛమైనటువంటి దోపిడీ జరుగుతూ ఉంది. కార్మిక చట్టాలన్నీ కూడా అక్కడ అమలు కాకుండా పోతా ఉన్నాయి. 3 రాష్ట్రాల పరిధిలో విస్తరించి ఉన్నటువంటి అక్కడ కార్మిక వర్గం బీజేపీ విధానాల మీద, బీజేపీ తెచ్చినటువంటి కార్మిక లేబర్ కోడ్ల మీద అది ఒక పోరాటంగా ప్రకటించి దేశవ్యాప్తంగా తమ ప్రజాస్వామ్య హక్కుల్ని ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యంగా ఆందోళన చేస్తా ఉంటే కర్కశంగా, దుర్మార్గంగా, నియంతృత్వంగా మోడీ ప్రభుత్వం, మోడీకి అక్కడ ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వాలు కార్మికుల మీద దాడి చేశాయి. కార్మికుల మీద దాడి చేయడం కాదు, ఈరోజు బీజేపీకి తనకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా, తనకి వ్యతిరేకంగా ఎవరు వ్యాఖ్యలు చేసినా వీళ్ళు విదేశాల నుంచి వచ్చిందని, లేకపోతే వీళ్ళు ఉగ్రవాదులని, వీళ్ళు వెనక ఏదో అస్తం ఉందని అక్కడ పోరాడేటువంటి కార్మికులకి కేంద్ర కార్మిక సంఘాలు మద్దతు తెలియజేస్తారని చెప్తే వీళ్ళ వెనక ఏదో శక్తులు ఉన్నాయి, అదృశ్య శక్తులు ఉన్నాయి, పాకిస్తాన్ నుంచి వీళ్ళకి సహాయం అందుతుందనేటువంటి ఈరోజు వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. పోరాడినటువంటి నాయకుల్ని, కార్మికుల్ని జైల్లో కుక్కారు. ఇది కుదరదు. ఆ పోరాటానికి సంఘీభావంగా మద్దతుగా భారత కార్మిక వర్గం ఉంది. ఈ భారత కార్మిక వర్గం వారికి అండగా ఉంటది. అక్కడ ఉన్నటువంటి చట్టాలు అమలు కావాలి. అక్కడ ఉన్నటువంటి వారందరినీ అరెస్ట్ చేసిన అందరూ కూడా విడుదల చేయాలి. అక్కడ జరిగేటువంటి పోరాటానికి ఇక్కడ పోరాటం చేయడమే కాదు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కార్మిక ఉద్యమాన్ని నిలబెట్టడానికి అవసరమైతే తెలంగాణ ప్రాంతంలో కార్మికుల నుంచి జోలబట్టి సంఘీభావ నిధులు చేసి అక్కడ కార్మిక ఉద్యమాన్ని నడుపుతాం, వాళ్ళకి ఇక్కడ బాసరేగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా చేస్తున్నాం.